వచ్చిందాలే భారీ ర్యాలీ పార్టీల ఖచ్చితంగా ఒక భారీ ర్యాలీ మీరు తీసుకోండి. మీరు మీ దగ్గర చూస్తే మేము సహకరిస్తాం. అన్ని మున్సిపాలిటీ చూసుకుంటారు. ఒకటే దీనికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇదే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఈ కౌన్సిల్ వస్తే ఇక్కడ రోడ్ చేస్తారు, ఎక్కడ పోతారు మొత్తం. కాబట్టి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ ఇమీడియట్ కొట్టండి, ఫోన్ కొట్టండి. కాకపోతే మీరు అక్కడనే పక్కనే ఉండే వెయిట్ చేయండి. మీరు అక్కడ పోతారు, మీకు కనపడుతుంది కదా, మీ మంచి ఉంటాడు. అక్కడనే ఫోన్ చేసి అబ్జర్వ్. మనకు బక్రీద్ పండుగ ఉంది. బక్రీద్ పండుగ సందర్భంగా మనం మత పెద్దలతో ఒక శాంతి కమిటీ మీటింగ్ లాగా మీటింగ్ పెట్టినాము. మా జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు మా అశ్వాపురము, మనుగూరు, అదేవిధంగా బయారంకి సంబంధించిన మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు, అదేవిధంగా హిందూ మత పెద్దలు రావడం జరిగింది. దాంట్లో మేము వాళ్ళకు అంటే పండుగ సందర్భంగా ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని చెప్పినాము. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వివాదాలకు సంబంధించి వస్తున్నాయి. చిన్న ఇష్యూ కూడా పెద్దగా దాన్ని అసలు ఏం సంబంధం లేని ప్రాంతంలో ఎప్పుడో జరిగిందా అని ఇక్కడే జరిగినట్టు చేసి దాంతో అల్లర్లకు లేదా ఒక విధమైన ప్రాబ్లం అంటే మన వాళ్ళ ఎమోషన్స్ను వాళ్ళను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అటువంటిది జరగకుండా ఉండడానికి మేము వాళ్ళకి చెప్పినాము. వాళ్ళ యువతను కూడా అదేవిధంగా వాళ్ళకు ఈ బక్రీద్ రిలేటెడ్ ట్రాన్స్పోర్టేషన్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కౌస్ కానీ అంటే వాటిని ట్రాన్స్పోర్టేషన్ ఉన్నా వాళ్ళు ఎవరుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పినాము. మేము దాని మీద యాక్ట్ చేస్తాము. కాబట్టి వాళ్ళకు ప్రశాంతంగా పండుగ వచ్చే బక్రీద్ పండుగ ప్రశాంతంగా ఎటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ లేకుండా చేసుకోవాలని, ఏదైనా శాంతి భద్రతలు అంటే భంగం కలిగించే ఏదైనా సంఘటనలు కానీ ఏదైనా విషయాలు కానీ ఏదైనా వస్తే వాళ్ళకు నోటీస్కి వస్తే మాకు చెప్పమని చెప్పినాము. మీ ద్వారా మేము కూడా ఈ సబ్ డివిజన్ పరిధిలో గల గ్రామాల అందరి ప్రజలకు కూడా ఇదే విధంగా అదే విజ్ఞప్తి చేస్తున్నాం. పర్టికులర్గా మనకు గోదావరి ఉంది. గోదావరి అవతల నుంచి మనకు ఈ కౌసు వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా మీకు కూడా తెలుసు, మీకు కూడా గుర్తుంది. అటువంటి వచ్చినప్పుడు ఆల్రెడీ మన మనుగూరులో 2, మన అశ్వాపురం 8 కేసుల వరకు పెట్టడం జరిగింది. దాని ఇన్ఫర్మేషన్ మీకున్నా ఎవరికున్నా మాకు పోలీసు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని చెప్తున్నాము. అదేవిధంగా మేము ఈ సందర్భంగా ఈ చెక్ పోస్ట్ కూడా ఏళ్ల బేరం దగ్గర ఒక చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇటువంటి వాటిని మనం ఆపడానికి, అక్రమంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయకుండా ఉండడానికి అక్కడ ఒకటి చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఒకటి మన బేరం దగ్గర అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ అన్నట్టు. ఇంకా జిల్లాలో వేరే దగ్గరనే కానీ మన పరిధిలో అది ఒకటి.